సినిమా అన్నయ్య ప్రొడ్యూస్ చేశాడు కదా, దాని బిఫోర్ ఎలాంటి ట్రయల్స్ జరిగాయి, ఎటువంటి ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేశారు, ఏదైనా గుర్తున్నాయా ఏమన్నా? అంటే శ్రీకాంత్ నారాయణ డిఓపి ఉన్నాడండి. శ్రీకాంత్ నారాయణ రామ్ గోపాల్ వర్మ గారి డి ఫస్ట్ ఫిలిం అతనిది యాజ్ ఎ డిఓపి. నాకు మంచి ఫ్రెండ్. ఇంకంటే నాకు తెలిసి నా తర్వాత అంత డీటెయిలింగ్గా కథ ఎవరికైనా తెలుసు అంటే ఆయనకు మా అన్నయ్యకే. ఓకే, అంటే మేము కలిసి పనిచేద్దాం అనుకోని డిసైడ్ అయినాం. అసలు మేము చాలా డీటెయిల్గా మాట్లాడేటోళ్ళం కథ, ఒక సీన్ ఎత్తుకుంటే. అతనికి కూడా చాలా ఇన్సైట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది కెమెరాల మీద, లెన్స్ల మీద, దాని మీద. అయితే ఆయన నాకు హెల్ప్ చేసేవాడు వాళ్ళకి వీళ్ళకి చెప్పి కలిపేయడం కోసం. ఎందుకంటే నాకు అసలు కాంటాక్ట్స్ అనేటివి లేవు, నాకు జీరో కాంటాక్ట్స్. సో అతను ఏమైందంటే అతనే చేయాల్సింది, కానీ ఏమైందంటే అతను కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, క్రాస్ ఓవర్ ఫిల్మ్స్లో బిజీ అయిపోయాడు. అండ్ దర్ ఇస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. ఇక మన ప్రొడక్షన్లో తక్కువ రెమ్యునరేషన్కి ఆయన మళ్ళీ లాక్కొచ్చి నాకు ఇష్టం లేక ఐ సైడ్ లైక్ శ్రీకాంత్ యూ బీ బిజీ, మనం మళ్ళీ చూద్దాం ప్రస్తుతాన్ని ఇట్లా వెళ్ళిపోతా అని. సో ఒకటి ఏమైందంటే ఆయన చాలామందిని కల్పించాడు ప్రొడ్యూసర్స్ని. ఒకసారి నా కార్ పంచర్ అయింది. శ్రీకాంత్కి నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గడి అనే ఫీలింగ్ అయింది. ఆయనే బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెలాన్స్కి తీసుకొచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, పెడతాడు, నీ గురించి చెప్పినా, నీ సినాప్సిస్ పంపినా, ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు, కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. నువ్వు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒక్కసారి అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి, నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో అంటే, డూడ్ నేను అలా కాదు, నాకు పని వెళ్ళు. నా శ్రీకాంత్ నాకు అసలే ఎవడు తెలియదు, తెలిసిన వాళ్ళ దగ్గర నన్ను బ్యాడ్ చేస్తాడు. సరే ఏం కాదు భయ్, నీ స్టోరీ ఎట్లుంది అమ్మ, వీళ్ళు వినపోతే అది ఇంకోళ్ళు దొరుకుతారు, వెయిట్ చేద్దాం. సో ఒక సాలిడ్ మోరల్ సపోర్ట్ శ్రీకాంత్ ఆ రోజు నాకు, గుడ్ ఫ్రెండ్. మేమిద్దరం కూర్చున్నామంటే ఇక అది విండోలు తెల్లగైపోతాయి, అంటే తెల్లారుతుంది. సినిమా గురించి మాట్లాడుకొని ఒక సీన్ దగ్గర పాజ్ పెట్టి దాని గురించి మాట్లాడుతుంటే అది తెల్లారిన రోజులు ఉన్నాయి, మార్నింగ్ అయిపోయిన రోజులు. సో దట్ వే హీఈస్ వన్ గై హూ వాజ్ లైక్ ఆ మోరల్ సపోర్ట్. అంటే అరే నువ్వు చేసేది కరెక్టే అని స్ట్రాంగ్గా నమ్మిన వ్యక్తి ఫస్ట్ నుండి. సో నెక్స్ట్ సినిమాకి శ్రీకాంత్ కెమెరా? యా, వై నాట్, డెఫినెట్లీ. బట్ ఆయన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, దిస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. సో ఫ్రెండ్ సత్యేంద్ర గారు, ఆయన గురించి నాకు చాలామంది తెలియదు, నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నాను. ఏంటి ఆయన మీ రిలేషన్, ఎలాంటి రిలేషన్? సత్యేంద్ర ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్. ఒక అంటే టీచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర నాకు కలవకపోతే నా లైఫ్లో ఏదో నాలో ఒక డిఫరెన్స్ ఉండేది. ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నేను అలాంటి కాబట్టి నేను అతన్ని కనెక్ట్ అయ్యానా, లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మళ్ళీ నేను ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సత్యేంద్ర కాలేజీలో చెప్పింది ఒక్కొక్కసారి 30 ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ అని. ఇప్పుడు అర్థం అవుతుంది కదా, అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుండిపోయింది, కానీ ఐ డోంట్ అండర్స్టాండ్. సడన్గా నాకు ఇప్పుడు వెలుగుతుంది బల్బ్. ఓకే, యూనో, అంటే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి, వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్, యూనో. సో తను మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్, ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను. ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్. బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఉండేది, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రెషర్ ఫీల్ అయ్యండి. అంటే తను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే నేనంటే తను ఏమన్నా అనుకుంటాడా అంటే నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని, అంటే కంటిన్యూస్గా తన ఎండార్స్మెంట్ కోసం ట్రై చేసేవాడిని. తనతో ఉన్న పరిచయం ఉన్నాను. అప్పుడు అంత ఇంటిమిడేషను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఫీల్ అవ్వలేను.
ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? వెరీ రేర్. ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది? ఇక్కడ ఆయన ఇప్పుడు విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్. అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మధ్య మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి ఏదైనా, మీకు ఆయనకు మధ్య జరిగింది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన, అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా, అదేంటి అని. ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశి థియేటర్లో పాపియాన్ సినిమా ఇవ్వడం వెళ్ళాం ఎదరం. సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్ ఇది కాలేజ్లో. ఈ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది, ఆ రెప్యుటేషన్ ఉండేది. ఏదైనా క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్పేస్ట్ జైలు పెట్టిన వచ్చాడు. అంటే టూత్పేస్ట్ కదా, టూత్ బ్రష్. అంటే పళ్ళు తోముకుని ఆ బ్రష్ ఇలా పెట్టుకుని హవాయి చెప్పులు వేసుకుని వస్తాడు కాలేజ్కి. వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన దగ్గర ఒక పేపర్ చింపుతాడు మేడం. పేపర్ చింపి అదే నోట్బుక్ ఆడు పెన్ నోట్ తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి వేసాడు. ఆ లెక్చరర్ టెన్షన్ వచ్చేసి అసలు వాళ్ళకి యూనో క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు. అండ్ ఆయన ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పి ఆ టైం నేను వేస్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగింది సత్యేంద్రతో. ఒకరోజు ఊర్వశి థియేటర్లో పాపియాన్ అని సినిమా ఇవ్వడం వెళ్ళాం. అంటే ఈ ఇంటర్వెల్లో ప్రిన్సిపల్ గారు వచ్చారు, కాలేజ్ ప్రిన్సిపల్. ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా వచ్చి సినిమా ఇవ్వడానికి మా కాలేజ్ ప్రిన్సిపల్. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంటి ఎక్కడ ఎలా వచ్చారో అని అడిగారు. అంటే అది సత్యేంద్ర తెలుసు ఆయనకి బికాస్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సత్యేంద్ర సైడ్ కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ నేను 7వ వస్తున్నా. నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు. మీకు అనిపించిందేదో నాకు అనిపించింది. సో ఆ కనిపించింది మీకు ఏదో కనిపించినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్నా నా ప్రిన్సిపల్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు. సో ద పాయింట్ ఈజ్ అండ్ యూ విల్ సే ఇట్ విత్ సచ్ ఇంటెన్సిటీ, మీకు ఇంటిమిడేట్ అయిపోతుంది. యూ వోంట్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్ యూనో. అంటే ఈడు సత్యేంద్ర టైంలో నాకు తెలిసి ఒక 20 years ఉంటాడు ఏజ్, మేబీ 19. అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ నేను తెలియదు ఆయనకి, మా ప్రిన్సిపల్ గారికి. నేనేదో సత్యేంద్ర ఫ్రెండ్ పక్కన ఐఎమ్ జస్ట్ హ్యాంగర్ ఆన్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాడు మహా. ఆయన అలా వెళ్ళిపోయారు తిరిగి. తర్వాత 5-6 years అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి 10 years తర్వాత నేను మరువలేని ఒక విద్యార్థి అని సత్యేంద్ర మీద ఒక వ్యాసం రాశారు ఒక బుక్ కోసం. అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను. సో అలాగే నాకు అంటే నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే సత్యేంద్ర నుంచి నేను ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరితో కూర్చుని మేబీ ఒక 9:30కి స్టార్ట్ చేసి 3:30 వరకు మాట్లాడింది సత్యేంద్ర గురించి. తనకి నాకు ఉన్న అనుభవాలు కానీ తనకున్న అంటే ఇప్పుడు ఏంటి తన ఏజ్ ఆఫ్ అంటే నాకు 2 years జూనియర్ అతను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ 3rd yearలో ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 17-18 ఉంటుంది ఏజ్ అప్పుడు సత్యేంద్ర. 17-18 ఏజ్లో ఆల్రెడీ ఫ్రెడ్రిక్ నీషే, ఐన్ ర్యాండ్, ఆర్థర్ షాపెన్హౌయర్, డెస్కార్టిస్ మొత్తం బుక్స్ అని చదివేశాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకి ఆ టైంలో ఉన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చాలామంది నా ఇంగ్లీష్ గొప్పగా అనుకుంటారు. నేను సత్యేంద్ర ఉండి ఇంగ్లీష్ మాట్లాడలేను, నాకు భయం వేస్తుంది అర్థం మాట్లాడటం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా నాలెడ్జ్ కొన్న లిమిటేషన్. సో వైజాగ్ నుంచి వచ్చినోడు 1983లో అసలు అంత నాలెడ్జ్ ఎలాగ పాసిబుల్ అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ ఎంతవరకు.
కానీ నేను అప్డేట్ అయింది మాత్రం సత్యేంద్ర గురించి. నేను అసలు ఫస్ట్ టైం ఫిలాసఫీ బుక్ చదివింది సత్యేంద్ర మౌలానా. ఫిలాసఫీ అన్న మాట వినింది సత్యేంద్ర మౌలానా. ఓకే. ఈ క్రాస్ క్వశ్చనింగ్ లేకపోతే అనలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఫస్ట్ నాకు అర్థమైంది సత్యేంద్ర మౌలానా. సో దట్ ఇంపాక్ట్ ఈజ్ ట్రెమెండస్లీ దేర్ ఆన్. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మనిషికి మళ్ళీ మీరు ఎందుకు టచ్లో ఉండరు? సో తన వలన బేసిక్లీ హీఈస్ అ గై హూ డజంట్ వాంట్ టు బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే తనకున్న ఒక ఐ డోంట్ నో హౌ టు సే దట్. అంటే ఇప్పుడు నాకు తను చెప్పాడు ఒకసారి, యువర్ ఎబిలిటీ అంటే ఇక్కడ నేను చాలా డబ్బును అయిపోవాలి, చాలా పేరు సంపాదించేది, లేకపోతే పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయిపోవాలి. ఇలాంటిది ఏది మీకు ఒక అంబిషన్ అనేది లేదనుకోండి, మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నా యూ విల్ జస్ట్ బీ బై యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ సత్యేంద్ర ఇస్. తనకి అంబిషన్ లేదు. అంటే మనం ఏంటంటే అంబిషన్ తోటే మనం సక్సెస్ మెజర్ చేస్తాం. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎంత ఎదిగారనే దాని మీద మీ మెజర్మెంట్ ఉంటుంది. ఏం అవ్వాలనుకుంటున్నారు అనే మీ ఇంటెన్షన్ లేనప్పుడు హీ ప్రాబబ్లీ ఈజ్ వెరీ హ్యాపీ జస్ట్ రీడింగ్ ఎ బుక్ ఆర్ రైటింగ్ ఎ బుక్. యూనో. ఓకే. మీరు ఇంత మీ గురించి తన గురించి మీరు ఇంత గొప్పగా అనుకుంటున్నారన్న విషయం తనకి రీచ్ అయిందండి? తను పట్టించుకోండి. తను ఐ డోంట్ నో. ఐఎమ్ షూర్ హీ నోస్. ఎందుకంటే నేను తన గురించి ఒక నా ఇష్టం బుక్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. అండ్ చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్తాను సత్యేంద్ర నా మీద ఉన్న సత్యేంద్ర ఇన్ఫ్లుయెన్స్ గురించి. అంటే ఈ నోస్ ఇట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఎంత నేను ఫీల్ అవ్వదు. ఎందుకంటే తను అబ్సల్యూట్లీ ఎమోషన్స్కి అసలు ఈజ్ బియాండ్ ఎమోషన్స్. రాముకు నేను చాలా ఇష్టం, నేనంటే చాలా గౌరవం, అట్లాంటి స్టూపిడిటీస్ తనకి యూ వోంట్ రియాక్ట్ టు దట్. ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఎవడో రాము నా క్లాస్మేట్, అప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండేవాడు, అది ఫీల్ అవుతున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆలోచించినంత, నేను మాట్లాడినంత సత్యేంద్ర నా గురించి దాంట్లో 1% కూడా మాట్లాడే అది మాత్రమే ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే ఐఎమ్ ఏ టాపిక్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే మీరు ఇప్పుడు మీకు అదే వచ్చిందిగా, ఇది మీ ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా అదే పడిందిగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగా మీరన్న పర్సన్స్ వాళ్ళు నాకు గుర్తులేరు అన్నారుగా, అలాగే అది ఆబ్వియస్లీ కదా. అదే అంటే ఇప్పుడు నాకు నేను తన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అందుకని నేను గుర్తున్నాను దానికి. అదే బట్ తను చేసాడు కాబట్టి నాకు ఉంటాడు. దాట్ సింపుల్ దట్. తన గురించి అంటే నాకు తెలియదు. తను ఏంటంటే ఫ్యామిలీ పర్సనా, ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోలేదు. ఇంత మీరంత ఇంపార్టెన్స్ ఇచ్చే సత్యేంద్ర గారు ఆయన మీ గురించి ఏమనుకుని ఉంటారు బహుశా? మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ముఖ్య కారణం ఆ వ్యక్తి మీ మీద క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్. దాని మూలాన మీరు గుర్తుండిపోతారు, ఒక మనిషి గుర్తుండిపోతారు మీకు. సత్యేంద్ర నా మీద చేశాడు కానీ నేను సత్యేంద్ర మీద చేయలే. సత్యేంద్ర నా గురించి గొప్పగా చెప్పడానికి నేను చెప్పిన ఒక తెలివైన మాట, లేకపోతే ఒక బుక్, లేకపోతే వాడికి ఒక బతికే లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు, నేను విన్నా. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందుకని సత్యేంద్రకి నేను ఇప్పుడేంటి రామ్ గోపాల్ వర్మ అనే మనిషి సత్యేంద్ర కన్నా పబ్లిక్ పర్సెప్షన్లో ఎక్కువ పాపులర్ కాబట్టి సత్యేంద్ర ఎందుకు పట్టించుకోవడం మీకు అనిపిస్తుంది. కానీ సత్యేంద్ర నా పాపులారిటీని పట్టించుకోడు, ఎవరి పాపులారిటీని పట్టించుకోడు.